చాలా చాలా ఇష్టమైన పదార్థం. అది భౌతికమని మీరు అనకూడదు, అది మనసులోని ప్రేమ చేత ఇష్టమైంది. అది ఇష్టం ఎప్పుడు అవుతుంది? మనసు ఎందు ప్రీతి చేత, అందుకు ఇష్టమైంది. భౌతికమైనటువంటి విషయంగా కాదు. లడ్డు అనగా గుండ్రముగా ఉండును, పసుపచ్చగా ఉండును, దాని ఎందు తీపి ఉండును కాదు. తీపి ఉన్నవి ఎన్నో ఉన్నాయి. అలా అయితే లడ్డు ఎందుకు ప్రీతి అయింది అంటే నీ మనసు అక్కడ అన్వయమైంది, నీ మనసు అక్కడ ప్రీతి పొందింది. అంత ప్రీతిని తెలిసింది. మీరు తినాలి అని ఈ లడ్డు వండాం, మీరు తినండి అని పెట్టాడు. ఈయన తిన్నాడు. అంత ప్రీతైన పదార్థం తిన్నప్పుడు అన్నీ తిన్నట్టు తింటారా? తెలుగులో బాగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే ఆబగా తిన్నాడంటారు, చూసారా? అంటే ఏదో చప్పుడు వచ్చేట్టు లొట్టలు వేసుకుంటూ ఎంతో సంతోషం ప్రకటనమయ్యేటట్టుగా తిన్నాడు. అవతల ఇద్దరు మిత్రులు కూర్చున్నారు, మాట్లాడుకున్న తర్వాత ఆయన వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఇన్ని మాటలు మామూలుగా చెప్పేసి, ఏమంటే మీరు ప్రత్యేకంగా ఇది వినాలి నేను చెప్పేది అన్నాడు. వెళ్ళిపోతున్నా ఆయన్ని. అయ్యో మీరు ప్రత్యేకంగా చెప్తున్నాను అంటున్నారు ఏమిటి, చెప్పండి అన్నాడు. అంటే సాయంకాలం మిమ్మల్ని నేను చాలా విస్మయంతోనూ ఆశ్చర్యంతోనూ చూశానండి అన్నాడు. ఠక్ అని విరిగిపోయింది ఆయన మనసు. అంటే దేనికి అలా చూడాలి? అంత విస్మయం ఎందుకు కలిగింది? నిన్ను నువ్వు దిద్దుకో అన్న మాట ఏదో వినపడింది ఆయనకి. ఆయన ఇక జీవితంలో ముట్టుకోలేదు. ఆయన్ని మళ్ళీ పిలిచి, ఆ మిత్రుడే, అయా మీకోసం వడ్డాం రండి అంటే ఇక పెడతాడా? ఇక తింటాడా? భ్రాంతి పోయింది, అక్కడతో విరిగిపోయింది అంతే. ఆ తర్వాత మీరు ఎందుకో రాలేదు, మీరు ఎందుకో తినలేదు, మీరు అప్పుడు వచ్చినప్పుడు తిన్నారు, నేను ఏమైనా పొరపాటు మాట్లాడానా? నాకంత బాగా మాట్లాడడం రాదు. సాయంకాలం మిమ్మల్ని చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగాను చాలా విస్మయంగాను అనిపించింది అన్న మాటకి బదులుగా మీరు అంత ప్రీతి పొందడం నాకు ఎంతో ఆనందాన్ని కల్పించింది, మీరు గొప్ప ఉపశాంతి పొందారు అని ఉంటుంటే ఏమో ఎలా ఉండేదో. కానీ ఆ ఒక్క మాట భ్రాంతిని విడిచేసిందా? ఒకసారి ఏది జరిగితే ఏది పోతుంది మీరు చెప్పలేరు, అది సాధ్యం కాదు.